ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో మేము సైతం అని అంటున్నారు ఐఏఎస్ అధికారులు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం ఓ గిరిజన కుటుంబాన్ని దత్తత తీసుకున్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కల్పశ్రీ కూడా ఓ హమాలీ కుటుంబాన్ని అడాప్ట్ చేసుకున్నారని తెలిపారు. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, ధనవంతులు, మీడియా ప్రతినిధులు, సచివాలయం సిబ్బంది ఇలా ప్రతి ఒక్కరూ ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. అంతేకాకుండా మానసిక తృప్తిని పొందవచ్చని వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సార్ ఎంఈ మనందరికీ మార్గదర్శకత్వం చేశారంటే ఒక P4 అనే నూతన విధానాన్ని తీసుకొచ్చారు. ఎందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చారు? ఈరోజు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోనో కానీ లేదా దేశంలో కానీ ఒక ప్రాంతంలో ఉన్న వ్యవస్థలో సంపద అనేది 80% సంపద 20% వ్యక్తుల చేతుల్లో కేంద్రీకరణ ఉండడం మనందరికీ తెలుసు. ఈ రోజుకి కూడా చాలామంది ఒక 20% ఆఫ్ ద పీపుల్ బాటంలో ఎవరైతే ఉన్నారో 20% ఆఫ్ ద పీపుల్ ఈ రోజుకి కూడా కఠోర పేదరికంలో ఉండటం, వాళ్ళకి ఏ విధమైన మార్గదర్శకత్వం కానీ సమయానుకూల గైడెన్స్ కానీ లేదా మెంటరింగ్ కానీ మినిమం క్యాపిటల్ సపోర్ట్ కానీ అందకపోవడంతో దీనికి ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎవరైతే జీవితాల్లో పైకి వచ్చారో వాళ్ళ ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తులు కానివ్వండి, మీడియా మిత్రులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరూ మినిమం ఒక కుటుంబాన్న వాళ్ళు దత్తత చేసుకుని ఆ కుటుంబానికి ఆసరాగా ఉండడం ద్వారా ప్రజల్లో లేదా దేశ పురోగతిలో పేదరికం అనేది తొలగించాలి, మనం ఒక్కటే అభివృద్ధి చెందడం కాదు అందరూ బాగుండాలి అనే మంచి కాన్సెప్ట్ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అందరం ఫస్ట్ ఒక్కొక్క ఫ్యామిలీతో స్టార్ట్ చేసాం. సో నేను ఒక ఫ్యామిలీని వైరంవరానికి చెందిన ఒక వైరంవరం పాఠశాలలో చదువుతున్న ఒక అమ్మాయిని తన కుటుంబాన్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సబ్ కలెక్టర్ గారు ఒక హమాలీ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు మేము మీ దృష్టికి తీసుకొస్తున్నామంటే మీరందరూ కూడా ఇలా ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కరూ మినిమం ఒక కుటుంబాన్నైనా దత్తత చేసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని, దీంతోపాటు మరింత మందికి స్ఫూర్తిదాయకత్వం ఉండాలని వహించాలని మరొకసారి మీడియా ముఖంగా కానివ్వండి లేదా వ్యక్తిగతంగా కానీ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళకి మినిమం అవసరమైన మార్గదర్శకత్వం కానివ్వండి, టైమ్లీ గైడెన్స్ కానివ్వండి, మెంటరింగ్ కానివ్వండి, క్యాపిటల్ సపోర్ట్ కానీ మినిమం క్యాపిటల్ కానీ చేస్తే సరిపోతుంది. అండ్ ఏదైతే ఉందో ఇది మీకు నచ్చిన వాళ్ళని అడాప్ట్ చేసుకోవచ్చు. మీ చుట్టాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, మీ చుట్టాలనే అడాప్ట్ చేసుకోండి. ఇక్కడే చేయాలి అనేది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మినిమం ఒకటి ఆర్ మెనీ, 1 ఆర్ మెనీ ఎంతమందినైనా చేసుకోవచ్చు, దీనికి లిమిట్ లేదు. ఒకసారి అడాప్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓన్ కూడా చేసుకుంటారని మీకు ఈ చాయిస్ ఇస్తున్నారు. దాదాపుగా మిమ్మల్ని మీ ఆప్షన్ కానీ లేదు మీరు ఎక్కడ మీరు అడాప్ట్ చేసుకుని స్పెండ్ చేయాలని లేదా వాళ్ళ మీద మీ దృష్టి కేంద్రీకరించాలని చెప్పట్లేదు. ట్రైబల్ ఏరియాలో అడాప్ట్ చేసుకుంటే చాలా పేదరికం ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే మేమందరం ట్రైబల్ ఏరియాని ముందుగా కన్సిడర్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్గా మీరు కూడా ట్రైబల్ ఏరియా కన్సిడర్ చేయండి. దీంతోపాటు మీరు మీ చుట్టాల్లో చేసుకోండి. ఎక్కడైనా కానీ ఎవరైతే పేదరికంలో ఈ రోజుకి ఉంటారో అడాప్ట్ చేసుకుని P4 విధానంలో సక్సెస్ చేయడమే కాకుండా మీరు మానసిక తృప్తిని పొందాలని కోరుకుంటూ సచివాలయం స్టాఫ్ కూడా పాల్గొంటారని, ప్రతి వ్యక్తి తమ వంతు కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం.